వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. నోరా ఒరే అదుపు లేదేమిరా, మనం అడవిలో ఉన్నామా అనే అంశంపై విశ్లేషణ. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు మన పెద్దలు, కానీ ఆ పదానికి అర్థాలు మారాయి. నోరు చెడ్డదైతే నానా నోర్లు మనకు సపోర్ట్ చేస్తాయా అనే దిశ వైపే వెళ్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కొందరు. అది సినీ యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అటు తర్వాత ఇతర రకాలైన ఫ్యాక్షనిస్టులు కావచ్చు. అందరూ కూడా ఇష్టానుసారం మాటలతో, చెడు మాటలతో, వాతావరణ కాలుష్య మాటలతో ముందుకు వెళ్తుంది నేటి సమాజం. ఈ నోటి మాట ఎంత దారి తీస్తుందో అర్థమే కాదు. ఒక చిన్న పొరపాటు నోటి నుంచి జాలు వాలితే, అంటే జారితే, ఒకవేళ ఆ మాటను వెనక్కి తీసుకోవడం చాలా చాలా కష్టం అవుతూ ఉంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు పెద్దలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అంశం ఇది. ఏమి మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, సమాజం సిగ్గుపడే విధంగా. అసలు మనం సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా అనే అనుమానం రాక మానదు. పూర్వం మనం చరిత్ర చదివి ఉంటాం. ఆ చరిత్రలో అడవి మనుషులు, రాతి యుగం అని ఆ చరిత్ర చదివి ఉంటాం. ఆ రాతి యుగంలో అప్పట్లో కేవలం దుస్తులు అనేటివి ఉండవు, మాటలు ఉండవు, ఊరిక మూగ సైగలే. మూగ సైగలతోనే వారి జీవన విధానం అప్పట్లో కొనసాగేది. రాతి యుగం అంటారు నేను చదివిన చరిత్ర. అప్పట్లోనే అడవిలో ఆ విధంగా మాటలు రాకున్నా, బట్టలు లేకున్నా వారు జీవనం చేసి బతుకుతూ ఉండేవారు. ఇప్పుడు విపరీతమైన సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ద్వారా ఎన్నో రకాలైన టెక్నాలజీ, ప్రస్తుతం ఏఐ అంటున్నారు, క్వాంటం అంటున్నారు, యంత్రాలే మనుషులు నడిపిస్తున్నాయి అంటున్నారు, ఆకాశంలోకి వెళ్తున్నారు, భూమిలోని సముద్రంలోని కూడా గంటలు గంటలు గడుపుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనాగరికుల మాదిరి అడవిలో అడవి మనుషుల్లాగా మాటలు మాట్లాడడం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా కావచ్చు, ఇతర రకాలైన పరిస్థితులు కావచ్చు, హల్చల్ వార్తా కథనాలు వింటూ ఉన్నాం ఇటీవల కాలంలో. ఇవి ఎందుకు ఎక్కువయ్యాయో అర్థం కావడం లేదు. కొందరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసము, మరికొందరు సోషల్ మీడియాలో గుర్తింపు కోసము, మరికొందరు రాజకీయ అంశాల భాగంగా రాజకీయ నాయకులు గుర్తింపు కోసము, ఈ విధమైన పరిస్థితుల ప్రకారం వాళ్ళు దుశ్చర్యలకు దిగుతున్నారా అనే అనుమానం రాకమానదు. కొందరు పొరపాటు మాట్లాడి ఉంటారు, ఆ మాటను రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. దీనికి చక్కటి ఉదాహరణ హీరో శివాజీ, అటు తర్వాత అనసూయ. ఈ రాద్ధాంతం వారం నుంచి జరుగుతున్న తతంగం. దీనికి అంతం లేదు అన్నట్లు, ఇదే పని అన్నట్లు సోషల్ మీడియా, దినపత్రికలు, ఇదే ఛానల్స్, ఇదే పరిస్థితి. అటు తర్వాత ఇంకొక ఆయన యూట్యూబర్ అవినాష్, ఆయన కూడా వచ్చారు. ఆయన ఏదో అసలు ఆ మనిషి మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో చూడలేకపోతూ ఉన్నాం. మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా? తల్లికి చెల్లికి, తండ్రికి భేదాలు ఉండవా? ఏమిటి అసహ్యమైన మాటలు?
ఏమిటి ఈ దురాగతమైన మాటలు? ఏమిటి ఈ పరిస్థితి? ఆయన యూట్యూబర్ మాట్లాడిన మాటలు యావత్ సమాజమంతా అసహించుకుంటూ ఉంది. యావత్ సమాజమంతా ఆ యూట్యూబర్పై దుమ్మెత్తి పోస్తూ ఉంది. నిన్న ఈరోజు కేసు కూడా పెట్టారు అనే సమాచారం కూడా నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు అంటే కొద్దిగా మాట్లాడచ్చు కానీ అది పొరపాటు మాట్లాడి మళ్ళా క్షమాపణ చెప్తే అది వేరే విషయం. కానీ మనసులో పెట్టుకొని మనం ఏదో హైలైట్ కావాలి, ఏదో సమాజంలో మనకు గుర్తింపు రావాలి, వ్యూస్ ఎక్కువగా రావాలి, మనల్నే గుర్తించాలి అని ఇటీవల కాలంలో రాజకీయ నేతల కానుంచి సినీ యాక్టర్ల వరకు అటు తర్వాత ఇతర రకాలైన మతాల వరకు కూడా, మతాలకు కులాలకు కూడా ఈ నోటి దురుసు ఎక్కువ అయ్యిందనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. దీన్ని అదుపు చేసే పరిస్థితి ఎవరికి ఉంది? చట్టం, రాజ్యాంగం, పరిస్థితులు. వాక్ స్వాతంత్రం అంటారు. మనకు రాజ్యాంగం కల్పించింది వాక్ స్వాతంత్రం. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుందా? వాక్ స్వాతంత్రం అంటే ఏదో మంచి మాటలు చెప్పి మంచి మనుగడ కోసం, మంచి సమాజం కోసం, మంచి చేసే పనుల కోసం, దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి మాటలు మాట్లాడితే దాని ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చెడు 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 3 కోతులు సంకేతం కూడా చూస్తూ ఉంటారు ప్రతి మనిషి. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అని. ఈ కోతుల కన్నా అధ్వానం అయిపోయింది మన సమాజం. ఆ కోతులు ఫోటోలు చూసైనా కూడా సిగ్గు తెచ్చుకోవాలి మన సమాజం. ఏమిటి ఈ పరిస్థితి? నోటి దురుసు. ఈ నోటి దురుసు అదుపు పెట్టుకుంటారా లేదా? ఇంకా ఎక్కువ అవుతుందా? ముఖ్యంగా సోషల్ మీడియా అదుపులో ఉండాల్సిన పరిస్థితి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల.